విరాట్ కోహ్లీని సాధారణ ఆటగాళ్ల నుండి ప్రత్యేకంగా చేసే లక్షణం ఏది? Kohli stands his ground, straight down the ground. He lifted it up. That is a shot of an emperor. The man is a genius. He's not just a king, he's a genius. Back-to-back sixes. India needs 16 to win. I just hate losing. I don't know how to explain it. I mean, I hate losing in anything. నాకు తెలీదు. అంటే ఏ విషయంలోనైనా ఓటమి చేయడం నాకు ఇష్టం కాదు. కఠినమైన పోటీ మరియు విమర్శలు ఎదురైనా అతనికి ఉన్న స్థిర సంకల్పం కారణంగా అవరోధాలు అతని మరింత లక్ష్య సాధనకి కేంద్రీకరించేవి. అతని మంత్రం ప్రతి ఆటను చివరి ఆటలా ఆడి ఆనందించండి, దుఃఖించకండి అనే దాని ద్వారా ప్రతి ఆటలో కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఏకాగ్రతతో నిబద్ధత కలిగిన వ్యక్తి. అతని దృష్టి అతని తన పరిమితులను దాటేందుకు, తన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రేరేపిస్తుంది. విజయానికి ఆఖరి అతని విజయానికి ప్రధాన కారణం. ఇది అతని మరింత కష్టపడి శిక్షణ చేయడానికి, సమర్థవంతంగా సాధన చేయడానికి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఇదే కారణం కోహ్లీ క్రికెట్ రాజు అయ్యాడని. ఇక మనం కోహ్లీ వ్యక్తిత్వంలోని 5 లక్షణాలను గురించి మాట్లాడుకుందాం. ఇవి అతని సాధారణ క్రికెటర్ల నుండి ప్రత్యేకంగా చేస్తాయి. 1. స్థిరమైన ఆత్మవిశ్వాసం. కోహ్లీ యొక్క తన సామర్థ్యాలపై స్థిరమైన విశ్వాసం అతని విజయానికి మూలస్తంభంగా ఉంది. అతని ఆత్మవిశ్వాసం ప్రేక్షకులు మరియు టీం సభ్యులను ప్రేరేపించేలా ఉంది. నేనే ఉత్తముడు అనే అతని మంత్రం అహంకారం నుండి కాదు, అది లోతైన ఆత్మవిశ్వాసం ప్రతిబింబం. ఈ ఆత్మవిశ్వాసం అతని లక్ష్యాలను చేరుకోవడంలో, సవాళ్లను అధిగమించడంలో, ఒత్తిడి పరిస్థితుల్లో ఫోకస్ నిలపడంలో, అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంలో సహాయపడుతుంది. పెద్ద లక్ష్యాలు చేసే సమయంలో కూడా అతను గేమ్ గెలుస్తాననే విశ్వాసంతో ఆడతాడు, తన ఇన్నింగ్స్ను చతురంగా పేస్ చేస్తూ. 2. ఉగ్రత మరియు ప్యాషన్. కోహ్లీ ఆటలో తన ఉగ్రత మరియు ప్యాషన్ కోసం ప్రసిద్ధి చెందాడు. బ్యాటింగ్, కెప్టెన్సీ, ఫీల్డింగ్లో తన భావాలను స్పష్టంగా చూపిస్తాడు. ఫీల్డ్లోని అతని తీవ్రత అతని విజయానికి ప్రధాన కారణం. వికెట్ పొందడం, మైలురాయి చేరుకోవడం, టీం సభ్యులను ప్రేరేపించడం వంటి సందర్భాల్లో అతని సెలబ్రేషన్స్ సాధారణంగా ప్యాషనేట్ మరియు అసలు భావాలతో నిండి ఉంటాయి. 50వ సెంచరీని సాధించినప్పుడు అతను సచిన్ టెండూల్కర్ ముందు గొప్ప సెలబ్రేషన్ చేశాడు. కోహ్లీ ప్రత్యర్థులతో మాటలతో ఎంగేజ్ అవ్వడంలో భయపడడు, ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సంబంధించి. అతని కాంపిటేటివ్నెస్ మరియు వర్బల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉగ్రమైన వ్యక్తిత్వానికి భాగం. ఇది సైకలాజికల్ ఎడ్జ్ ఇవ్వడానికి సహాయపడుతుంది. 3. ఫిట్నెస్ మరియు ఆట పట్ల నిబద్ధత. కోహ్లీ ఫిట్నెస్పై చాలా దృష్టి పెట్టాడు. అతను కఠినమైన ఫిట్నెస్ రిజీమ్ ఫాలో అవుతున్నాడు. నెట్ ప్రాక్టీస్లో గడిపే అనేక గంటలు అతని రిలెంట్లెస్ వర్క్ ఎథిక్ని చూపిస్తాయి. అతని తలను ప్రతిభను మెరుగుపరచడం కోసం అతను నిరంతరం శ్రమిస్తాడు. ఒక ఉదాహరణ, 2006 డిసెంబర్ 19 కోహ్లీ 18 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీ మ్యాచ్లో 40 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ రాత్రే అతని తండ్రి హార్ట్అటాక్ వల్ల మృతి చెందారు. తరువాత రోజు మైదానంలో కనిపించి 90 రన్స్ సాధించాడు. 4. విజయానికి అవిశ్రాంత ఆరాధన. కోహ్లీ మొదట నేను ఓడిపోవడం ఇష్టం లేదు అని చెప్పాడు. విజయానికి కోహ్లీ ఆరాధన అతని వ్యక్తిత్వంలో ఒక నిర్వచనమైన లక్షణం. ప్రతి ఆటకు అతను గట్టి ఆకాంక్షతో ఎదుర్కొంటాడు, సవాళ్లను తీసుకోవడంలో భయపడడు, నిరంతరం తన పరిమితులను దాటే ప్రయత్నం చేస్తాడు. అతని హంగర్ ఫర్ సక్సెస్ అతని ప్రవర్తన మరియు వ్యక్తిత్వంలో అనేక అంశాలలో లోతుగా ఉంది. 5. మానసిక బలాన్ని స్థిరత్వం. కోహ్లీ ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో తన కంపోజర్ని నిలుపుకోవడం, ప్రస్తుతానికి పూర్తి దృష్టి పెట్టడం అతని అత్యంత విశిష్ట లక్షణం. గత విఫలాలలో కానీ, భవిష్యత్తు ఆందోళనలో కానీ చిక్కుకోకుండా అతను మొత్తం శక్తిని ఆటపై కేంద్రీకరిస్తాడు. బ్యాటింగ్ ముందు మెడిటేషన్ ద్వారా ప్రెజెంట్ మూమెంట్పై ఫోకస్ పెంచాడు. ఇది అతని మైండ్ను రేజర్ షార్ప్గా మార్చింది. ఈ 5 లక్షణాలు స్థిరమైన ఆత్మవిశ్వాసం, ఉగ్రత మరియు ప్యాషన్, ఫిట్నెస్ మరియు డెడికేషన్, విజయానికి అవిశ్రాంత ఆరాధన, మానసిక బలాన్ని స్థిరత్వం, కోహ్లీ మైండ్ సెట్ను ప్రతిబింబిస్తాయి. ఇది అతనికి ఆధ్యాత్మిక మరియు భౌతిక పరిమితులను దాటేందుకు ప్రేరేపిస్తుంది. ఆటలో మాత్రమే కాదు, జీవితంలో కూడా విజయం సాధించడానికి మార్గదర్శకంగా ఉంటుంది. మీరు కోహ్లీ వ్యక్తిత్వంలో మరే ఇతర ట్రేట్స్ గమనించారా? కామెంట్ చేయండి, మేము చర్చించడానికి సంతోషిస్తాము. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.